హాయ్ ఫ్రెండ్స్, కాకరకాయ కారం రైస్లోకి దోశల్లోకి చాలా బాగుంటుంది. కాకరకాయలు చెక్కు తీసి ముక్కలు కోసి ఉప్పేసి రోట్లో కచ్చాబిచ్చా దంచేసి రసం పిండుకోవాలి. ఇట్లా రసం పిండటం వల్ల దీంట్లో ఉండ చేదంతా పోతుంది. కాకరకాయ ముక్కలు తొందరగా ఫ్రై అవుతాయి. ఎప్పుడు కూరే కాదండి, ఇట్లా కారం కూడా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. కూర కన్నా కారం చాలా బాగుంటుంది. ఈ కాకరకాయ కారం అనేది మా వారికి మా అమ్మాయికి చాలా ఇష్టం. దీంట్లోకి ఎండు కొబ్బరి, చిన్నులపాయి, జీలకర్ర, కారం వేసి మిక్సీ పడుతున్నారు. దీంట్లో పుట్నాల పప్పు ఇవేం వేయవసరం లేదండి. అప్పుడు ఈ కారం చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా ఎలా వచ్చిందో తెలుస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది 10 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. దీంట్లో తాలింపు పెట్టేసి ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కరివేపాకు వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. కాకరకాయ ముక్కలు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఫైనల్ కారం వేసుకొని తిప్పేసుకోవాలి. చూడండి కలర్ ఎలా ఉందో. కలరే కాదు, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఎట్లా వచ్చిందో మీకే తెలుస్తుంది.